తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు చల్లబడ్డాయా? ఆ పార్టీ నేతలంతా ఐక్యతా రాగం వినిపిస్తున్నారా? పార్టీ పెద్దల చొరవతో నేతలంతా ఒకే వేదికపై నిలిచి క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్నారా? ఇక మీదట ఐక్యంగా రేవంత్ సర్కార్పై పోరాటం చేయాలని అనుకుంటున్నారా? ఇంతకీ బీజేపీ నేతల్లో అనూహ్యంగా వచ్చిన మార్పు వెనుక కారణమేంటి? తెలంగాణ బీజేపీలో నేతల మధ్య గొడవలు సద్దుమణిగినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఎవరి దారి వారిది అన్నట్టు వ్యవహరించిన నేతలు హైకమాండ్ చొరవతో ఒక్కటైనట్టు కనిపిస్తోంది. ఇటీవల పార్టీ చీఫ్ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో నేతలంతా గ్రూపులుగా విడిపోయారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, పార్టీ సీనియర్లు ఇలా అనేక గ్రూపులు తయారయ్యాయి. ఈ పరిణామాలపై హైకమాండ్కు సైతం వరుసగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేతల మధ్య పంచాయతీ బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన హైకమాండ్ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే నేతలంతా తమ ఐక్యతను చాటేలా కీలక సమావేశం నిర్వహించారు. బీజేఎల్పీ విస్తృత స్థాయి సమావేశానికి ఎంపీలు సైతం హాజరై రాష్ట్ర సమస్యలపై బీజేపీ పోరాటం సాగుతుందనే సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ వైఫల్యాలు, రుణమాఫీ అమలు, రైతు సమస్యలపై ఒక్కరోజు దీక్ష చేపట్టాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ప్రస్తుత పరిణామాలపై అసెంబ్లీ ఆవరణలోని బీజేఎల్పీ ఛాంబర్లో పార్టీ శాసనసభాపక్ష విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, గోడం నగేష్, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, హరీష్, పాయల్ శంకర్, ధన్పాల్, రామారావు పాటిల్, ఎమ్మెల్సీ ఏబిఎన్ రెడ్డి ఉన్నారు. నేతలంతా ఒకే వేదికపై కనిపించడంతో కేడర్ సంతోషంలో మునిగిపోయింది. ఇన్నాళ్ళు గ్రూపులుగా విడిపోయిన నేతలు ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధం కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇక బీజేపీ నేతలంతా అత్యవసర సమావేశం నిర్వహించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీలో అంతర్గత కుమ్మలాటలు ఎక్కువయ్యాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఖమ్మం వరదల సందర్భంగా పార్టీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం లేకపోవడంతో రాష్ట్ర నాయకత్వంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో పార్టీ చీఫ్ విషయంలోనూ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ చీఫ్ పదవి రేసులో చాలామంది నేతలు ఎవరికి వారే లాబియింగ్ చేస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ గ్రాఫ్ పడిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేతల కలయిక వారి మధ్య ఐక్యతను చాటింది. తొలుత ఎల్పీ మీటింగ్ పెట్టాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎంపీలను సైతం ఆహ్వానించి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పార్టీ అంతా కలిసికట్టుగా ఉందనే సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇదే తరహాలో నేతలంతా కలిసి ప్రభుత్వ వైఫల్యాలను గ్రౌండ్ లెవెల్లోనూ నిలదీస్తే స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయని కేడర్ అంచనా వేస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీన్ని కాషాయ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇదే విషయంపై చర్చించిన బీజేపీ నేతలు విమోచన దినోత్సవంగానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాయాలని డిసైడ్ అయ్యారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హడావిడి చేస్తున్నారని, 2003లోనే అక్రమ నిర్మాణాలపై గుజరాత్లో సీఎంగా మోడీ పక్షపాతం లేకుండా అందరివి కూల్చివేశారని ఎంపీ అరవింద్ గుర్తు చేశారు. హైడ్రా మాత్రం ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉందని, తమకు సెక్యులర్ హైడ్రా కావాలని అరవింద్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, అందరికీ రుణమాఫీ చేయాలని సెప్టెంబర్ 20న ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నట్టు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వరద బాధితులు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని, ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తుందని సర్కారును హెచ్చరించారు. మొత్తంగా రాష్ట్ర పార్టీ నేతలంతా ఒకే వేదిక మీదకు రావడం మాత్రం కేడర్కు కొత్త జోష్ నింపిందట. ఇదే పోరాటాన్ని రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తే పార్టీ మరింత విస్తరించడం పక్కా అనుకుంటున్నారట. ఇదే ఊపులో పార్టీకి కొత్త ప్రెసిడెంట్ను నియమిస్తే మరింత ఊపు ఖాయమని అనుకుంటున్నారట. చూడాలి మరి ఈ ఐక్యత ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో.